క్రిస్టోఫర్ నోలన్ గారి డైరెక్షన్‌లో వచ్చినటువంటి ది మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి భయ్యా. ఈ 'ది ఒడిసీ' మూవీ అనేది. కంప్లీట్లీ ది ఒడిసీ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పర్టికులర్ మూవీ అనేది ప్రీవియస్లీ హిస్టరీలో జరిగినటువంటి ఒడిసియస్ క్యారెక్టర్కి సంబంధించింది. అండ్ ఒడిసియస్ క్యారెక్టర్ అనేది ఆఫ్టర్ వార్ తర్వాత తన ఇంటికి చేరుకోవడానికి ఎదుర్కొనే అడ్డంకులు అండ్ దాన్ని చేజెక్కించుకుని మనోడు ఎలా ఇంటికి చేరుకున్నాడు అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అండ్ ఇవన్నీ బేస్ చేసుకుని అయితే ఒక ట్రూ ఈవెంట్స్ బేస్ చేసుకుని ఈ పర్టికులర్ మూవీ అనేది మనకు ఆన్ స్క్రీన్ మీద ప్రిఫర్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ చాలా మూవీస్ అయితే వచ్చాయి ఈ పర్టికులర్ ఒడిసియస్ క్యారెక్టర్ మీద. బట్ అప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ కానివ్వండి, ఆ సౌండ్ ఇంజనీర్స్ కానివ్వండి, వాళ్ళందరూ టాప్ నాచ్ అయితే ఇవ్వలేకపోయారు. బట్ ఇప్పుడు పట్టుకుంది ఎవరు, మన కంప్లీట్లీ డైరెక్టర్స్గా బాప్ అని చెప్పుకోవాలి. క్రిస్టోఫర్ నోలన్ గారు అయితే ఈ పర్టికులర్ మూవీని అయితే ప్రాజెక్ట్ అయితే టేకప్ చేసి మన ఆడియన్స్ అందరూ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో 2 hours 55 minutes ఉన్న ఈ పర్టికులర్ మూవీలో ఇంచ్ టు ఇంచ్ వరకు అయితే మనకి ఎక్కడైతే బోర్ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకంటే మనకి ఆ స్టోరీ తెలిసిన పర్టికులర్ నెక్స్ట్ ఏం జరగదు ఇన్సిడెంట్స్ అని మనకి ఆల్మోస్ట్ తెలుసు. అండ్ నేను కూడా ఈ పర్టికులర్ మూవీ చూసే ముందు అయితే నాకు ఈ పర్టికులర్ ఒడిసియస్ క్యారెక్టర్ గురించి అయితే నాకైతే ఎటువంటి అవగాహన అయితే లేదు. బట్ ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రీవియస్లీ హిస్టరీలో ఏం జరిగింది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ పర్టికులర్ ఒడిసియస్ క్యారెక్టర్ గురించి అయితే కంప్లీట్గా అయితే నేనైతే తెలుసుకోవడం జరిగింది. బట్ నేను తెలుసుకున్న తర్వాత కూడా ఈ పర్టికులర్ మూవీలో నాకు జరిగే సీన్స్ని ఓకే ఇక్కడ జరగద్దు, ఇక్కడ ఇన్సిడెంట్ జరగద్దు నాకు తెలిసినా కూడా బట్ ఆ యొక్క ఇంటెన్షన్ కానివ్వండి, ఆ యొక్క యాంగ్జైటీ కానీ నాకైతే ఎక్కడ మిస్ అవ్వనివ్వలేదు. ఎందుకంటే అక్కడ ఉంది నోలన్ మామ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పీక్ లెవెల్ అయితే ఉంది. ఈ పర్టికులర్ మూవీకి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందా భయ అనేది నేనైతే ఇప్పటిదాకా అనుకోలేదు. ఆన్ స్క్రీన్ మీద చూసేటప్పుడైతే కంప్లీట్ వైబ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ మన లొకాలిటీలో ఐమాక్స్ థియేటర్స్ ఎక్కడ లేవు కాబట్టి ఆ యొక్క చిన్న మిస్సింగ్ అయితే మిస్ అయింది. ఐమాక్స్లో ఈ పర్టికులర్ మూవీ అనేది వాచ్ చేయలేకపోయింది చెప్పి. ఎందుకంటే ఈ పర్టికులర్ మూవీ అనేది కంప్లీట్లీ ఐమాక్స్ కెమెరాలో అయితే షూట్ చేయడం జరిగింది. సో ఇంకా ఐమాక్స్లో బెటర్ దెన్ మీ దగ్గరలో ఐమాక్స్ థియేటర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ పర్టికులర్ మూవీ అనేది ఐమాక్స్లో చూడండి. సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు అయితే కంప్లీట్లీ పొందొచ్చు. ఇంకా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అనేది ఎలా ఉందిరా భయ అని విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ ఇంచ్ టు ఇంచ్ తగ్గలేదు భయ. నోలన్ మామ డైరెక్షన్ అయితే పీక్ లెవెల్ అయితే ఉంది. అండ్ స్టోరీ టెల్లింగ్ అయితే స్టోరీ నరేషన్ స్క్రీన్ పై అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఏదైతే డైలాగ్స్ కానివ్వండి, అన్నెసరీ డైలాగ్స్ అయితే అస్సలు ఉండవు పర్టికులర్లీ. అండ్ మీ అందరికీ తెలుసు నేనైతే తెలుగు డబ్లో చూడడం జరిగింది. సో కంప్లీట్లీ మూవీ అనేది ఆల్మోస్ట్ తెలుగులో కూడా రిలీజ్ చేశారు. సో నోలన్ మామ రిలీజ్ చేసినట్టు తెలుగు మూవీస్లో అన్నింటిలో కొంచెం తెలుగు నార్మల్ పీపుల్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం కన్వే అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇందులో అన్నెసరీ డైలాగ్స్ అయితే తెలుగు డైలాగ్స్ అయితే ఉండవు. సో స్ట్రైట్ అవే పాయింట్ అయితే గట్టిగా మాట్లాడతారు కాబట్టి సో ఈ పర్టికులర్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో తెలుగు సెంటెన్సెస్ అని చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కొన్ని సర్టైన్ డైలాగ్స్ అయితే పీక్ లెవెల్ అవుతున్నాయి. అండ్ క్యారెక్టరైజేషన్స్ ఎంచుకున్నటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ టామ్ హోల్డన్తో సహా చింపి పడేశారంటే కంప్లీట్లీ ఆ యొక్క క్యారెక్టర్కి వీళ్ళే క్యారెక్టర్ బై అనిపించేటట్టు అయితే ఉంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఆ పర్టికులర్ దీపాల్లో జరిగేటువంటి కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ కానివ్వండి, సో కొన్ని హర్రర్ థీమ్స్ వైజ్ తీసుకునేటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, A to Z అయితే నాకు టాప్ నాచ్ అయితే ఈ పర్టికులర్ మూవీ ఆన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా 100కి 200% ప్రిఫర్ చేయమని అయితే నేనైతే చెప్తాను. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లే ఈ పర్టికులర్ మూవీలో మనం మిస్ అయిందిరా ఇవై అంటే ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ అనేది కొంచెం తగ్గింది. అండ్ సర్టైన్ ఈ మూవీలో మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, బట్ కామెడీ కూడా ఇంక్లూడెడ్ ఉంటే కొన్ని సర్టైన్ సీన్స్లో సో బెస్ట్ ఉండేది అనిపించింది. సో ఆ యొక్క ఒడిసియస్ క్యారెక్టర్ని ఎలివేషన్తో మన అగ్రెసివ్నెస్తో చూపించడానికి మేబీ కామెడీ అనేది రిమూవ్ చేశారో లేదో తెలియగానండి. నాకైతే ఈ సెకండ్ టీంలో కొంచెం కామెడీ ఉంటే కొంచెం బెటర్ అనిపించింది. బట్ ఆ కామెడీ అనేది ఈ యొక్క మూవీ అనేది ఎటువంటి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయదు. ఓవరాల్ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే సూపర్ అని చెప్తాను. అండ్ నేను ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసినటువంటి అన్ని మూవీస్లో దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎంగేజ్ చేస్తూ అండ్ కంప్లీట్లీ బోర్నెస్ అనేది అసలు కంప్లీట్లీ 0% అయితే తీసుకెళ్ళిపోయింది. సో మీ దగ్గరలో ఉన్న ఐమాక్స్ థియేటర్లో యొక్క మూవీని వాచ్ చేయండి. అండ్ తెలుగు లేకపోతే ఇంగ్లీష్ బెటర్ దెన్ మీరు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారో కంప్లీట్లీ ఆ మూవీ అనేది బెటర్ దెన్ లాంగ్వేజ్లోనే ప్రిఫర్ చేయండి. ఈ పర్టికులర్ మూవీ ఇంగ్లీష్లో చూస్తే ఇంకా క్లారిటీ బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని అయితే వద్దు. కంప్లీట్లీ ఈ మూవీ తెలుగులో కూడా అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది. సో ఆన్ స్క్రీన్ మీద ఈ మూవీని ప్రిఫర్ చేసే ముందు పర్టికులర్లీ ఈ మూవీకి ముందు ట్రాయ్ అని ఒక మూవీ అయితే ఉంది. సో దాన్ని ఒకసారి వాచ్ చేయండి. ఎందుకంటే దాన్ని వాచ్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఆ ట్రాయ్ మూవీలో ఏదైతే వార్ సీక్వెన్సెస్ ఉందో సో ఆ వార్ సీక్వెన్సెస్ ఎండింగ్ నుంచి అయితే ఈ పర్టికులర్ మూవీ అనేది స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఆ వార్ ఎండ్ అయిన తర్వాత ఒడిసియస్ క్యారెక్టర్ అనేది తన ఇంటికి వెళ్ళడానికి ఎటువంటి బాధలు పడ్డాడు అండ్ అలాగే ఎటువంటి అడ్డంకాలు అనేది ఎదుర్కొన్నాడు అనే పాయింట్ మీద అయితే ఈ పర్టికులర్ ఒడిసియస్ క్యారెక్టర్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ పర్టికులర్ పాయింట్ మీదే అండ్ ఒడిసియస్ క్యారెక్టర్ మీద ఈ పర్టికులర్ ది ఒడిసీ మూవీ అనేది రన్ అవుతుంది కాబట్టి సో ఆ ట్రాయ్ మూవీ చూసారంటే ఇంకొంచెం బెటర్ అనే ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్లీ నాకైతే గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. క్రిస్టోఫర్ నోలన్ నుంచి మళ్ళీ ఇంకో మాస్టర్ పీస్ వచ్చింది అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది మూవీ చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో చేయకపోతే వెంటనే మన ఇన్స్టాగ్రామ్ SSK క్రేజ్ రివ్యూస్ అని సెర్చ్ చేసి ఫాలో చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ ఫాస్ట్గా కుక్ అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. సో దీస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.